అది 2015 అక్టోబర్ 26వ తేదీ. ఆస్ట్రేలియా టు మలేషియా వెళ్లవలసిన ఫ్లైట్ సిడ్నీ నగరంలో దాని జర్నీని స్టార్ట్ చేసింది. అలా మార్గం మధ్యలో ఫ్లైట్ యొక్క కార్గో నుండి స్మోక్ వస్తుందని ఒక ఇండికేషన్ని గమనించిన ఫ్లైట్ స్టాఫ్ ఈ విషయాన్ని ప్యాసింజర్స్తో డిస్కస్ చేసి వారికి దగ్గరలోని రన్వే మీద ఫ్లైట్ని ల్యాండ్ చేశారు. అలా వెంటనే స్మోక్ని కంట్రోల్ చేయడానికి వచ్చిన ఫైర్ ఆఫీసర్స్కి ఎటువంటి స్మోక్ కానీ ఫైర్ కానీ కనబడలేదు. మరి వారికి వచ్చిన స్మోక్ ఇండికేషన్కి కారణం ఫ్లైట్ యొక్క కార్గోలో ఉన్న 2186 గొర్రెలు పిత్తులు వేయడం వల్ల అది స్మోక్ లాగా మారి ఎంతో మంది ప్రజలను భయభ్రాంతులను చేసింది. ఈ ఇన్సిడెంట్ తరువాత ఎయిర్లైన్స్ వారు గొర్రెలు పెంచే ఓనర్స్ని కలిసి వాటి యొక్క డైట్ని ట్రాక్ చేయమని చెప్పాలని ఒక జర్నలిస్ట్ జోక్గా అన్నాడు. హే గాయ్స్, మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 14. 2011లో పబ్లిష్ అయిన ఒక ఆర్టికల్ ప్రకారం అమెరికా CIA సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వారు రోజుకొచ్చి దాదాపు 50 లక్షల ట్వీట్స్ని చదువుతారట. మరి అది ఎందుకంటే వారి కంట్రీ మరియు మిస్టర్ ప్రెసిడెంట్ యొక్క కొన్ని సెక్యూరిటీ పర్పసెస్ కోసం ట్విట్టర్లోని ట్వీట్స్ని చదువుతారట. అలాగే వీరి శాలరీ కూడా మంచి దిట్టంగానే ఉంటుందట. ఫ్యాక్ట్ నెంబర్ 13. ఇంగ్లాండ్ మరియు అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో కనిపించే విక్టోరియా వాటర్ లిల్లీ అనే ఫ్లవర్ యొక్క లీవ్స్ ఈ భూమి మీద అతి బలమైన ఆకులుగా గుర్తింపు పొందాయి. ఈ ఆకులు ఎంత స్ట్రాంగ్గా ఉంటాయంటే వీటి మీద ఒక మనిషి కూర్చున్నా సరే అతని బరువుని ఈజీగా మోయగలవు. ఇంగ్లాండ్ రాణి అయిన విక్టోరియా గారి పేరు మీదుగా వీటికి విక్టోరియా వాటర్ లిల్లీస్ అనే పేరు పెట్టడం జరిగింది. ఫ్యాక్ట్ నెంబర్ 12. ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఫోబియా వచ్చేసి ఐసోట్రోఫోబియా. ఈ ఫోబియా చాలా రేర్గా మనుషులకు రావడం జరుగుతుంది. ఈ ఫోబియా ఉన్నవారికి వారి రిఫ్లెక్షన్ని డైరెక్ట్గా మిర్రర్లో చూడడం వల్ల భయం కలుగుతుంది. ఒక 55 ఏళ్ల మహిళ ఈ ఫోబియాతో కొన్ని సంవత్సరాలు బాధపడినట్లు కొన్ని ఆర్టికల్స్ చెబుతున్నాయి. అలాగే ఈ ఐసోట్రోఫోబియాకి కొంచెం రిలేటెడ్గా ఉన్న ఇంకో ఫోబియా కూడా ఉంది, అది స్పెక్ట్రోఫోబియా. ఈ ఫోబియాతో చాలామంది ప్రజలు బాధపడుతూ ఉంటారు. ఎవరికైతే అర్థంలో ఇతరుల రిఫ్లెక్షన్, దెయ్యాలు వంటివి కనబడుతున్నట్లు భ్రమ కలుగుతుందో అలాంటి వారు మిర్రర్ని చూడాలంటేనే ఎంతగానో భయపడతారు. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నవారికి స్పెక్ట్రోఫోబియా ఉందని అర్థం. ఫ్యాక్ట్ నెంబర్ 11. గాయ్స్, 1 నుండి 999 వరకు ఉన్న నెంబర్స్ని ఇంగ్లీష్లో రాస్తే అందులో ఒక్కసారి కూడా లెటర్ ఏ ఉండదు. 999 తర్వాత వచ్చే 1000 వార్డ్లోనే మొదటిసారిగా ఏ అనే లెటర్ ఉండడం జరుగుతుంది. మరి మీలో ఎంతమందికి ఈ విషయం ముందే తెలుసు క్రింద తప్పకుండా కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఒక మంచి బిజినెస్ని రన్ చేయాలంటే మనకి MBA డిగ్రీ కావాల్సి ఉంటుంది. రీసెంట్గా జరిగిన ఎన్నో స్టడీస్ ప్రకారం కంపెనీస్ యొక్క CEOs ఎవరికైతే MBA డిగ్రీ ఉంటుందో వారికంటే MBA డిగ్రీ లేని వారే సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయట. అలాగే MBA ఉన్నవారు కంపెనీని ఎక్కువ కాలం నడపలేరని, కంపెనీస్ యొక్క రిటర్న్స్ కూడా చాలా వరకు తగ్గుతాయని తెలిసిందట. ఇది కేవలం రీసెర్చ్లో తేలిన విషయం మాత్రమే, ఎవరిని ఉద్దేశించినది మాత్రం కాదు. ఫ్యాక్ట్ నెంబర్ 9. 2011వ సంవత్సరంలో ఎక్కువగా దొంగలించిన ఆహార పదార్థంగా చీజ్ గుర్తింపు పొందింది. దీనిని మన దేశంలో ఎక్కువగా యూజ్ చేయరు, కానీ ఫారిన్ కంట్రీస్లో ఎన్నో రకాలుగా ప్రిపేర్ చేసుకుని తినడం జరుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8. మనందరం ఇన్సూరెన్స్ పాలసీస్ గురించి ఒక్కసారైనా వినే ఉంటాం కదా. ఈ పాలసీస్ ఒక వ్యక్తి హఠాత్తుగా మరణించడం వల్ల వారి ఫ్యామిలీకి సపోర్ట్ కోసం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మరియు పిల్లలకు లాంగ్ టర్మ్ పాలసీస్ ఉంటాయి. మరి మీకు తెలుసా, అమెరికాలోని ఫ్లోరిడా నగరంలో ఒకవేళ ఎవరినైనా ఏలియన్స్ అపహరించుకుపోవడం, పునర్జన్మ పొందడం, ఆస్ట్రాయిడ్ మీద పడి చనిపోవడం, ఏరియా 51లోకి వెళ్ళి బ్రతికి రాలేకపోవడం వంటి విషయాల కోసం కొన్ని కంపెనీస్ పాలసీస్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. అయినా నాకు డౌటు, పైన చెప్పుకున్న పాలసీస్ కనీసం 30% జరిగే ఛాన్స్ అయినా ఉందా? ఏమో, నాకైతే తెలియదు, కానీ అక్కడుండే వేల మంది ప్రజలు ఈ పాలసీస్ని తీసుకున్నారట. ఇలాంటి పాలసీస్ వల్ల కంపెనీస్కి లాభమే కానీ ప్రజలకు చిల్లి గవ్వంతైనా ఉపయోగం ఉండదు. ఫ్యాక్ట్ నెంబర్ 7. రీసెర్చర్స్ ప్రకారం 2050 కల్లా మన భూమి మీద జీవించే వారి సంఖ్య 1000 కోట్లు చేరుతుందని ఒక అంచనా వేశారు. మరి దానికి అనుగుణంగానే
ప్రపంచంలోనే ఎక్కువగా మనుషులు స్వీకరించే ఆహార పదార్థమైన మాంసాన్ని ల్యాబ్లో కొన్ని రకాల మొక్కలను ఉపయోగించి సైంటిస్టులు తయారు చేయడం చేస్తున్నారు. ఈ మాంసం చూడడానికి టేస్ట్కి మరియు స్మెల్కి కూడా రియల్ మీట్ లాగానే ఉంటుందని, ఇది ప్యూర్ వెజిటేరియనే అని కూడా సైంటిస్టులు చెబుతున్నారు. ఈ ప్లాంట్ బేస్డ్ మీట్ని కోహ్లీ మరియు అనుష్క శర్మ ఫుల్ సపోర్ట్ చేయడం మరియు ఇందులో మనీని ఇన్వెస్ట్ చేయడం కూడా చేస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 6. సార్, నిద్రపోతే చంపేస్తారా? మనందరం కిమ్ అంకుల్ చేసే ఎన్నో అరాచకాలను వింటూ ఉంటాం కదా. అలాంటి వాటిల్లో 2015లో ఒక ఈవెంట్కి ముఖ్య అతిథిగా వచ్చిన కిమ్ జాంగ్ యున్ తన స్పీచ్ మధ్యలో నార్త్ కొరియా యొక్క డిఫెన్స్ మినిస్టర్ అయిన హోయాన్ యాంగ్ చోల్ చిన్న కునుకు తీయడంతో తనని వందలాది మంది చూస్తూ ఉండగానే యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్తో కాల్చి చంపేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. మనందరం లాక్డౌన్ టైంలో పిల్లల కోసం ఎంతో దూరం నడవడం, సైకిల్ తొక్కిన గొప్ప పేరెంట్స్ గురించి విన్నాం కదా. కానీ ఒరిస్సాకు చెందిన పీకే మహాందియా 1977లో తన లవ్వర్ని కలవడం కోసం 8 దేశాలను సైకిల్ తొక్కి దాటి ఆమెను కలిశాడు. మరి 8 దేశాలను సైకిల్తో తొక్కి దాటిన మన పీకే గారి స్టోరీని 2 ముక్కల్లో తెలుసుకుందామా? ఒరిస్సాకు చెందిన పీకే మహాందియా అనే వ్యక్తి డబ్బు సంపాదించడం కోసం ఢిల్లీకి వెళ్ళి తనకి ఎంతో ప్రావీణ్యం ఉన్న డ్రాయింగ్స్ వేస్తూ జీవితాన్ని గడుపుతున్నాడు. అలా ఒకరోజు భారతదేశాన్ని చూడడానికి వచ్చిన స్వీడన్ దేశపు అమ్మాయి అయిన చార్లెట్ వాన్ స్క్వెడ్విన్ యొక్క బొమ్మను 10 నిమిషాల్లో గీయడంతో చార్లెట్ దానికి ఇంప్రెస్ అయ్యి తాను కూడా ట్రై చేస్తానని రోజు పీకే దగ్గరకు వచ్చేది. అలా ఒకరోజు పీకేకి తన అమ్మ చెప్పిన జాతకం గుర్తొచ్చి ఆమెకు చెప్పడం జరిగింది. అదేంటంటే పీకేని మ్యారీ చేసుకునే అమ్మాయి యొక్క రాశి వృషభం అని, తాను చాలా దూరం నుండి వస్తుందని, ఆమెకు సంగీతం వచ్చని మరియు ఆమెకు ఒక అడవి కూడా ఉంటుందని చెప్పింది. పీకే యొక్క అమ్మ చెప్పినట్లే ఆమెకు సంగీతం వచ్చని, తన తండ్రికి ఒక అడవి ఉందని చెప్పడంతో పీకే తన లైఫ్ పార్ట్నర్ దొరికేసిందని అనుకున్నాడు. అలా ఆమెను ఒరిస్సా తీసుకువెళ్ళినప్పుడు అక్కడుండే కోనార్క్ టెంపుల్ని చూపించగా చార్లెట్ చిన్నప్పుడు తన క్లాస్లో చూసిన మరియు ఎప్పటికైనా చూడాలనుకున్న టెంపుల్ని చూడడంతో ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యింది. అలా వారిద్దరి మధ్య లవ్ స్టార్ట్ అవ్వడం, పీకే యొక్క ట్రెడిషన్ ప్రకారం చార్లెట్ని పెళ్లి చేసుకున్నాడు. అలా కొంతకాలానికి స్వీడన్ వెళ్ళిన చార్లెట్ 1 సంవత్సరం పాటు లెటర్స్ ద్వారా పీకేతో మాట్లాడేది. ఇక చివరిగా 1977లో పీకే స్వీడన్ వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్స్కి కూడా డబ్బులు లేకపోవడంతో ఒక సైకిల్ తొక్కుతూ ఢిల్లీలో స్టార్ట్ అయిన ప్రయాణం మధ్యలో వచ్చే దేశాల్లో డ్రాయింగ్స్ వేస్తూ వచ్చిన డబ్బుతో ఆహారం కొనుక్కుని తింటూ 4 నెలలు ప్రయాణించి తన లవర్ చార్లెట్ని చేరాడు. అలాగే చార్లెట్ తల్లిదండ్రులను ఒప్పించి వారు అఫీషియల్గా పెళ్లి చేసుకుని స్వీడన్లో ఆనందంగా జీవిస్తున్నారు. అలాగే పీకే గారు గొప్ప ఆర్టిస్ట్గా స్వీడన్లో పేరు పొందడంతో ఈయన స్టోరీ వికీపీడియాలో కూడా బాగా పాపులర్ అయ్యింది. ఫ్యాక్ట్ నెంబర్ 4. జనరల్గా పొలానికి పురుగులు పట్టకుండా ఉండడానికి ఎన్నో రకాల కెమికల్స్ని వాడుతుంటారు. ఈ కెమికల్స్ వల్ల పంటకి మరియు పంట భూమికి ఎంతగానో నష్టం జరుగుతుంది. ఇలాంటి నష్టాలు జరగకుండా ఉండడానికి మొట్టమొదటిసారిగా చైనా దేశంలో పొలాల్లో చేపలను వదలడం, ఆ చేపలు క్రిములను తినడం, అక్కడ ఆక్సిజన్ ఎక్స్చేంజ్ బాగా జరగడంతో పంటలు దాదాపు 10% బాగా పండుతున్నాయట. మరి ఈ టెక్నిక్ బాగా అభివృద్ధి చెందడంతో రైస్ పండించే దేశాలైన చైనా, ఇండియా, బంగ్లాదేశ్ మరియు ఇండోనేషియన్ ఫార్మర్స్ ఈ టెక్నిక్ని ఫాలో అవుతున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఆస్ట్రేలియాకి చెందిన హుస్సామ్ సారాఫ్ అనే వ్యక్తి ఒకే చెట్టుకు 5 వేరువేరు రకాల పండ్లను పండించి గిన్నిస్ వరల్డ్ రికార్డులో నిలిచాడు. ఇతను పెంచిన చెట్టుకి రేగు పండు, నెరేడు పండు, బాదం పప్పు, పీచ్ పండు, చెర్రీ పండును కాయించి కొత్తగా వచ్చే జనరేషన్స్కి శాంతిగా జీవించాలని చెబుతూ ఒక మెసేజ్ని అందించాడు. ఫ్యాక్ట్ నెంబర్ 2. మానవుడికి కలిగే అతి దారుణమైన నొప్పుల్లో మగవాడి బాల్స్కి దెబ్బ తగిలినప్పుడు వచ్చే పెయిన్ టాప్ 3 పెయిన్స్లో ఒకటి. మరి ఈ నొప్పి ఎందుకు కలుగుతుంది, దానివల్ల మనిషి చనిపోతాడా వంటి విషయాలు తెలుసుకుందాం. ముందుగా మగవాడి శరీరంలో అతి సున్నితమైన భాగం అతడి టెస్టికల్స్. అలాగే మిగిలిన శరీర భాగాలను బోన్స్, మజిల్స్ అండ్ ఫ్యాట్ కవర్ చేస్తుంది. కానీ ఈ టెస్టికల్స్ని ఎటువంటి బోన్స్ కానీ ఫ్యాట్ కానీ కవర్ చేయదు. దీనితో పాటు దాదాపు 4000+ నర్వ్ సెల్స్ టెస్టికల్స్ చుట్టూ ఉంటాయి. సో అందుకే మగవాడి టెస్టికల్స్కి దెబ్బ తగలడం, ఎవరైనా అక్కడ తన్నడంతో అతి దారుణమైన పెయిన్ కలుగుతుంది. ఇక అక్కడ దెబ్బ తగిలినప్పుడు
కడుపు నొప్పి ఎందుకు వస్తుంది? అది ఎందుకంటే మనం చెప్పుకున్నట్లు 4000+ నర్వ్ సెల్స్ కడుపు భాగం దగ్గర మొదలయ్యి టెస్టికల్స్ దగ్గర ఎండ్ అవుతాయి. సో అక్కడ దెబ్బ తగిలిన వెంటనే ఆ పెయిన్ కడుపు దగ్గర ఉండే నర్వ్స్ వరకు వెళ్లడంతో కడుపు నొప్పి కలుగుతుంది. ఒకవేళ ఎవరికైనా అనుకోకుండా అక్కడ దెబ్బ తగిలితే వెంటనే కింద పడుకోవడం, గాలి పీల్చడం వదలడం, ఐస్ బ్యాగ్ దొరికితే అక్కడ పెట్టడం, స్క్వాట్స్ తీయడంతో టెస్టికల్స్కి బ్లడ్ ఫ్లో బాగా జరిగి పెయిన్ తగ్గడానికి సహాయం చేస్తుంది. ఒకవేళ ఈ పెయిన్ 15 మినిట్స్ కంటే ఎక్కువసేపు ఉంటే వెంటనే డాక్టర్ని కలవడం చాలా అవసరమైన పని. కొన్ని కండిషన్స్లో మనిషి చనిపోయే అవకాశం కూడా ఉందని డాక్టర్స్ చెబుతున్నారు. మరి అంతటి సెన్సిటివ్ పార్ట్ మరియు రీప్రొడక్షన్కి ఉపయోగపడే టెస్టికల్స్ ఎందుకు మన శరీరం బయట ఉంటాయంటే, టెస్టికల్స్లో ప్రొడ్యూస్ అయ్యే స్పర్మ్స్ మన బాడీ టెంపరేచర్ కంటే తక్కువ టెంపరేచర్లోనే బ్రతకగలవు. సో అందుకే టెస్టికల్స్ మన శరీరం బయట రూపొందించబడ్డాయి. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీ లైఫ్లో ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. మరి అది ఏంటంటే, మీరు ఏరోప్లేన్ లేదా ట్రైన్ టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసే ముందు మీ ఫోన్లోని బ్రౌజర్ యొక్క కుకీస్ని డిలీట్ చేయండి. అది ఎందుకంటే మీరు ట్రావెల్ చేసే ముందు అనేక సార్లు మీ డెస్టినేషన్ గురించి సెర్చ్ చేయడంతో ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా మీరు ఖచ్చితంగా ట్రావెల్ చేస్తారని గుర్తించి టికెట్స్ యొక్క ప్రైజెస్ని ట్రావెలింగ్ కంపెనీస్ పెంచడం జరుగుతుంది. ఈ విషయాన్ని మీరు ముందుగానే గమనించినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే గాయస్, ఈ వీడియో మీ అందరికీ ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నా. అలా అయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. మరి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మిస్ కాకుండా చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సోషల్ మీడియా యాప్స్లో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ గాయస్, ఈ వీడియోని చూసినందుకు. జై హింద్.